అంటే జనరల్‌గా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే పేరెంట్స్ కొంతమందికి పిల్లలకి సర్లే నీకు నచ్చింది నువ్వు చేసేసేయి అన్న ఫ్రీడమ్ ఇచ్చేసేస్తారు. అది రాంగ్ వేనా రైట్ వేనా అనేది చూసుకోవట్లేదు ఇప్పుడు పేరెంట్స్ బికాస్ ఆఫ్ ప్యాంపరింగ్, ఓవర్ ప్యాంపరింగ్. కానీ అప్పుడు పేరెంట్స్ అలా లేరు. అంటే ఒక 2-3 జనరేషన్ ముందు పేరెంట్స్ ఎలా ఉన్నారు అంటే నీది కాంది నీకు ఎప్పుడు కాదు, సో దేని మీద ఆశ పడొద్దు అన్న వేలోనే పెంచుకుంటూ పిల్లల్ని వచ్చారు. కాకపోతే ఏంటంటే పేరెంట్స్ అప్పుడు నేర్పించిన ఎథిక్స్ అంతా ఇప్పుడు పేరెంట్స్ మర్చిపోతున్నారు. సో అది పిల్లల మీద ఆ ఇంపాక్ట్ ఏంటంటే వాళ్ళు పేరెంట్స్ అయ్యేసరికి ఇంకా దారుణంగా పడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అవును, లైక్ నాకైతే ఇప్పుడు డాడీ అలా నన్ను చెల్లిని ఇద్దరిని రైట్ పాత్ లోనే వెళ్ళడానికి ఎప్పుడు గైడ్ చేసేవారు. ఇన్ కేస్ మేము ఏదైనా మిస్టేక్ చేసాం, మా వాళ్ళ తెలియకుండా ఏదైనా మిస్టేక్ జరిగిందంటే అది మేము డాడీతో డిస్కస్ చేసే ఫ్రీడమ్ మాకు డాడీ ఇచ్చారు. ప్రతి ఇంట్లో అది ఉండాలి, ఆబ్వియస్లీ ఉంటేనే మన మిస్టేక్స్ మనకి తెలుస్తుంది. ఆబ్వియస్లీ వెంటనే తిడతారు, అరుస్తారు, కరెక్షన్ చేస్తారు. కాకపోతే ఏంటంటే మనం మళ్ళీ ఆ మిస్టేక్ ని మనం రిపీట్ చెయ్యం. సో ఎప్పుడైతే 1-2 సార్లు అలా జరిగిందో ఇంకా తర్వాత నుంచి మేము మిస్టేక్స్ చేయడం మానేసాం. వెరీ గుడ్. అండ్ ఇప్పుడు రామాయణం ఇలాంటి సీరియల్స్ కి నువ్వు డబ్బింగ్ చెప్పేటప్పుడు తెలుగు అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి కదా. ఎప్పుడైనా డబ్బింగ్ తర్వాత కూడా కరెక్షన్స్ లాంటివి ఇంట్లో వాళ్ళు చేస్తూ ఉంటారా? లేదు, యాక్చువల్లీ ఇక్కడ నేను ఏదైనా మిస్టేక్ చెప్పాను అంటే ఛానల్ వాళ్ళే రిజెక్ట్ చేస్తారు, వెంటనే కరెక్షన్ కి పంపిస్తారు. అప్పుడు మళ్ళీ వెళ్ళి కరెక్షన్ చెప్పాలి. ఓకే, సో రామాయణం నుంచి ఒక మంచి డైలాగ్ చెప్తావా మా కోసం? రామాయణం సోమకర్ణుడు అది, కుసా కుసా ఆగు, నేను నడవలేకపోతున్నాను బాబు, ఆగు, లవా నువ్వేనా చెప్పు, మీరంటే చాలా పెద్దవాళ్ళు, మంచివాళ్ళు, నేను చిన్న పిల్లాన్ని కదా, అర్థం చేసుకోరే. వావ్, వండర్ఫుల్ హాసిని, భలే చెప్పావు. వేరియేషన్స్ అదే కే డ్రామాలో అయితే ఎలా చెప్తావు? కే డ్రామా అయితే లైక్, అరే అది చూడు చాలా బాగుంది కదా, కానీ అది అంత ఎక్స్పెన్సివ్గా అయితే అనిపించలేదు, నేను వెళ్ళి తెలుసుకుంటాను, దీని వెనక ఏదో దాగుంది, అది ఒకవేళ నిజంగానే కొనుక్కుందా లేకపోతే తను గిఫ్ట్ ఇచ్చాడా, ఇప్పుడే వెళ్ళి తెలుసుకుందాం. వావ్, ఏదో దాగి ఉంది, అదే మనం మూవీలో చెప్తే దాని వెనకాల ఏదో ఉండుంటుంది. లైక్ అంటే లాంగ్వేజ్ వేరియేషన్స్ చాలా ఉంటాయి కదా. డబ్బింగ్ సీరియల్స్ అనేసరికి ప్యూర్ తెలుగులో మాట్లాడాలి కదా అక్కడ. ఇప్పుడు ఇసబెల్లా అయితే నేను చెప్పిన సెకండ్ హీరోయిన్ రోల్ అయితే మొత్తం కంప్లీట్ ఇంగ్లీష్ అమ్మాయిది. అవునా? ఓకే, అది ఇంకా ఈజీ ఏమో. అది ఈజీ కంప్లీట్. ఏది ఇంగ్లీష్ లో అయితే చెప్పు. అది క్యూలాబ్ లో సెకండ్ హీరోయిన్ ఇసబెల్లా అన్నమాట. హే బేబీ, హే ఐ మిస్డ్ యూ, కాల్పో కాల్పో కమ్ హియర్, కాల్పో హీస్ మై బాయ్ ఫ్రెండ్, బేబీ హీస్ కాల్పో, హీస్ అ నైస్ గాయ్. వావ్, ఒక వాయిస్ లో ఇన్ని వేరియేషన్సా? లైక్ ఎంత నిజంగానే అంటే నువ్వైతే ఏదో ఈజీగా చెప్పేసేస్తున్నావు కానీ బట్ ఇలా చెప్పాలంటే సాధన కంపల్సరీగా అవసరం, ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలేమో కదా. బట్ ఏదైనా అంటే వాయిస్ ఎక్సర్సైజెస్ ఏమైనా చేస్తూ ఉంటావా బేసిక్ గా? లేదు, అలా ఏం లేదు, అంటే ఫుడ్ లోనే చూసుకుంటా అండ్ స్లీపింగ్, ఈటింగ్ హ్యాబిట్స్ వాటిల్లోనే. ఎందుకంటే చాలా మంది సింగర్స్ చెప్తూ ఉంటారు ప్రాక్టీస్. నెక్స్ట్ లైక్ వోకల్స్ నాకు ఎంతవరకు ఫ్రీ అవుతున్నాయి ఏంటని నాకు నేనే టెస్ట్ చేసుకుంటాను. లైక్ ఆ థ్రోట్ ఎక్కడి వరకు త్రో ఇవ్వగలుగుతున్నాను, ఆ బ్రీతింగ్ ఎక్కడి వరకు ఆగుతుంది. కొన్ని డైలాగ్స్ మొత్తం అట్లా వన్ స్ట్రెచ్ లో చెప్పేయాలి కదా, సో అవన్నీ చూసుకుంటూ ఉంటాను. సో కెరియర్ స్టార్ట్ అయిన తర్వాత నీ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అంటే డెఫినెట్ గా నేషనల్ అవార్డ్ అనే చెప్తావా? అంటే డబ్బింగ్ ఇక్కడికి రావడం వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. ఆబ్వియస్లీ నేషనల్ అవార్డ్ ద్వారానే వచ్చా, సో రెండు ఇంపార్టెంటే. యాక్టింగ్ వైజ్ గా అయితే నేషనల్ అవార్డ్, డబ్బింగ్ వైజ్ గా అంటే నేను ఇండస్ట్రీలోకి రావడమే పెద్ద అచీవ్మెంట్. బట్ ఇప్పటి వరకు నువ్వు ఫేస్ చేసిన వాటిలో నువ్వు చాలా వీక్ అయిపోయి లేకపోతే అబ్బా వద్దు వెళ్ళిపోదాం, బీటెక్ చేశాను కదా సాఫ్ట్వేర్కి వెళ్ళిపోదాం అని చెప్పేసి అనిపించిన ఎమోషనల్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. సో ఒకటి షేర్ చేయి. లైక్ అంటే ఆబ్వియస్లీ మనం ఒక పాత్లో మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు లైక్ ఎంత మమ్మీ డాడీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎంత కనెక్టివ్గా ఎంత సపోర్టివ్గా ఉన్నా మనకి ఒక పర్సన్ ఉంటారు ప్రతి ఒక్క లైఫ్లో, లైక్ చాలా క్లోజ్డ్ పీపుల్ ఉంటారు, వాళ్ళతోనే ట్రావెల్ చేస్తూ ఉంటాం. సో నాకు అలా
ఒక పర్సన్ తో చాలా మంచి బాండ్ ఉండేది ఫ్రమ్ సో లాంగ్. he was my good friend అనమాట. సో ఇండివిజువల్లీ we know each other stories, each other depression, breakups, heartbreaks, ups and downs మొత్తం కంప్లీట్. బట్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవడం వల్ల ఏమనుకున్నా అంటే తను he was one of the best actor. తనకి 2 times వచ్చింది నేషనల్ అవార్డ్. ఓ సూపర్. తను నాకన్నా చాలా టాలెంటెడ్. మూవీ ఆర్టిస్టా? తను షార్ట్ ఫిల్మ్ సైడ్. బట్ he tried, చాలా ట్రై చేశాడు ఇండస్ట్రీలోకి రావడానికి. సో తనకి 2 times వచ్చింది నేషనల్ అవార్డ్. సో మేమిద్దరం కూర్చొని అరే మనం నిబ్బిలా కాకుండా మంచిగా కెరీర్ బిల్డ్ చేసుకోవాలి, చాలా వేరే పాత్ లో ఉండే వేరే ఫేస్ లో ఉండేవాళ్ళు, ఒక డార్కెస్ట్ ఫేస్ లో మనం మంచిగా సెటిల్ అవ్వాలి, మనం మంచిగా స్ట్రాంగ్ గా వర్క్ చేయాలి అని అనుకునేవాళ్ళు అనమాట. సో అలా తన పాత్రలో తను, ఇద్దరిది సేమ్ పాత్ ఆబ్వియస్లీ, ఇద్దరు వర్క్ చేసేవాళ్ళం, ఇద్దరు ఆడిషన్స్ కి వెళ్ళేవాళ్ళం, ఇద్దరు వాయిస్ టెస్ట్ కి వెళ్ళేవాళ్ళం, ఇద్దరు ఎవరికాళ్ళు షూట్ లో వర్క్ లో బిజీ ఉండేవాళ్ళం. ఎప్పుడైనా లైక్ టైం దొరికితే వెంటనే టైం స్పెండ్ చేసేవాళ్ళం. ఏదైనా ఒక టైం దొరికిందంటే తనతోనే టైం స్పెండ్ చేసేవాళ్ళం. అంటే అందరిలాగా గంటలు మాట్లాడుకోవాలి, గంటలు చాట్ చేయాలి, ఆ సిస్టమ్ ఎప్పుడు లేదు. బట్ ఉన్న 5 minutes అయినా చాలా ఆర్గానిక్ గా మంచిగా క్వాలిటీ టైం ఉండేది. సో అనుకోకుండా తెలియకుండా ఒక్క టైంలో ఏ బాండ్ అయినా అప్స్ అండ్ డౌన్స్ కామన్ కదా, ఆ కామన్ పాయింట్ లో లైక్ ఎక్కడో సమ్ మిస్అండర్స్టాండింగ్ అయ్యి ఇద్దరి మధ్య గ్యాప్ అయితే స్టార్ట్ అయింది. తన వరల్డ్ లో తను బిజీ ఉన్నాడు, నా వరల్డ్ లో నేను బిజీ ఉన్నా. నేను అప్పుడు ఇట్స్ డబ్బింగ్ అప్పుడే స్టార్ట్ చేశా, తను అట్లా వేరే పాత్ చూస్ చేసుకున్నాడు లైక్ షార్ట్ ఫిల్మ్స్ అవి. అయితే కన్వర్జేషన్ నడుస్తుంది, కాంటాక్ట్ ఉంది, బట్ ఇంత ముందున్నంత క్లోజ్నెస్ అయితే తగ్గింది ఆబ్వియస్లీ. సో తగ్గినప్పుడు సడన్లీ మెసేజ్ చేయడం ఆగిపోయింది. నేను మెసేజ్ చేయలేదు, తను మెసేజ్ చేయలేదు 1 week. నేను తన నుంచి వస్తానులే చూద్దాం అని చెప్పి నేను అది పొగరు లైక్ ఏమో తెలీదు, ఈగో కూడా. అంటే ఈగో ఎందుకంటే ఆల్రెడీ కూర్చొని సార్ట్ అవుట్ చేసేసుకున్నాం. సో సార్ట్ అవుట్ చేసుకుని ఈసారి నుంచి ఈ మిస్టేక్ రిపీట్ చేయొద్దు, ఈసారి మళ్ళీ మంచిగా ఉందాము, ఇప్పుడిప్పుడే కెరియర్ ఇద్దరిది మంచిగా అవుతుంది కదా, సో డిస్టర్బెన్సెస్ వద్దు, మంచిగా ఉందాము అని చెప్పని అనుకున్నాం. మంచిగా డిసైడ్ అయ్యాం. కానీ కాల్ రాలేదు, మెసేజ్ రాలేదు. నాకు తర్వాత భయం వేసింది, సాటర్డే సండే ఖచ్చితంగా వస్తుంది ఎప్పుడు. అప్పుడు నా ఈగో అంతా పక్కన పెట్టి నేను తనకు మెసేజ్ చేసా, నువ్వు ఓకేనా, బానే ఉన్నావా అని. తర్వాత ఒక 1 hour కి నాకు మెసేజ్ వచ్చింది, తను ఐసీయూలో ఉన్నాడని. అప్పుడు నేను సాయిబాబా సీరియల్ చెప్తున్నా డబ్బింగ్, నేను వెంటనే స్టూడియోకి వెళ్ళి నా బంచ్ అంతా వర్క్ వదిలేలాం కదా, మొత్తం వర్క్ అంతా ఫినిష్ చేసి అప్పటికప్పుడు నేను కాకినాడ స్టార్ట్ అయిపోయా. తనది కాకినాడలో, తను ఊరు వెళ్ళాడు యాక్చువల్లీ. యాక్చువల్ ప్రాబ్లం అది, నాకు చెప్పకుండా ఊరు వెళ్ళిపోయాడు, ప్రతిసారి నాకు చెప్తాడు కదా అని నేను మాట్లాడడం మానేసా. ఏంటి ఊరికి వెళ్ళలేదని మీకు గొడవ అయిందా? తను ఊరు వెళ్ళిపోయాడు నాకు చెప్పకుండా. ఓకే అంటే డిస్టర్బెన్స్ అనేది అక్కడ డిస్టర్బెన్స్ వేరే దాని మీద స్టార్ట్ అయింది. సార్ట్ అవుట్ అయిన తర్వాత నాకు చెప్పలేదు ఎందుకు అని ఒక చిన్న మొండితనం ఉంటది కదా, అది స్టార్ట్ అయింది. ఐసీయూలో ఉండడం ఏంటి? ఐసీయూలో ఉన్నాడు. తర్వాత వెళ్ళాను, చూసాను. ట్రైన్ లో ఉన్నప్పటికీ నాకు కాల్ వచ్చింది రాత్రి, నైట్ అన్నయ్య కాల్ చేసి, లైక్ మా అన్నయ్య తను బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. సో అన్నయ్య కాల్ చేసి, లేదు డాక్టర్స్ చెప్పేశాడు చనిపోతున్నాడు అని చెప్పారు. ఇట్ వాస్ వెరీ ట్రమాటిక్. నేను ఒక్కదాన్నే ఉన్నాను ట్రైన్లో. నాకు ఆ టైంలో ఎవరితో షేర్ చేయాలో తెలీదు, ఎవరితో ఏడవాలో తెలీదు. ఎమోషన్ అవుతుందా? ఎవరితో ఏడవాలో తెలీదు. సో చాలా బాధేసింది. అండ్ నాకు అప్పుడు ఎలా అంటే మంచి టర్మ్స్ తో ఒక బాండ్ ఎండ్ అవ్వడం వేరు, లైక్ ఇట్లా డిస్టర్బెన్సెస్ తో ఉండడం వేరు కదా. ఐ వాస్ లైక్ అమ్మో, లైక్ నేను ఇది అసలు లైఫ్ లో నేను అసలు తీసుకోలేను, ఖచ్చితంగా తను సేఫ్ గా ఉండాలి, అట్లీస్ట్ నేను వెళ్ళి మాట్లాడే వరకన్నా తను ఉంటే బాగుండు అని నేను చాలా విష్ చేశాను నైట్ అంతా, ఫుల్ ఆ నైట్ అంతా. సో ఇంకా నాకు ఎప్పుడు స్టేషన్ వస్తుంది, ఎప్పుడు వెళ్ళిపోతామన్నా. ఇయర్సే దగ్గర 2017 నుంచి ఫ్రెండ్, అట్లా బాండ్ డెవలప్ అవుతూ వచ్చింది. అంటే మ్యారేజ్ దాకా వెళ్ళారా మీరు? అక్కడ దాకా వెళ్ళలేదు, మేబీ ఉండుంటే డెవలప్ అయి ఉండేదేమో. సరే. సో లైక్
చెప్తున్నా కదా ఎప్పుడెప్పుడు వస్తుంది, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతా, ఎప్పుడెప్పుడు చూస్తానే ఉన్నా. చూసేసరికి షాక్డ్. లాస్ట్ మీట్లో తనే నన్ను హాస్టల్కి డ్రాప్ చేసి తనే మొత్తం సార్ట్అవుట్ చేసి ఈసారి మనకి ఏం గొడవలు ఉండవు, ఏం గొడవలు రావు, అంతా సెట్ అయిపోయింది అని మంచిగా చెప్పాడు. అలాంటి పర్సన్ ని నేను సడన్ గా హాస్పిటల్లో వెంటిలేషన్ లో చూడటం అది చాలా పెద్ద థింగ్ కదా. సో నేను చూసి వచ్చిన తర్వాత అప్పటి నుంచి మళ్ళీ పాజిటివ్ గా చెప్తున్నారు, లేదు తను రికవర్ అయిపోతున్నాడు, బాగానే ఉందంటే అమ్మయ్య పోన్లే, ఓకే థ్యాంక్ గాడ్, నాకు ఈ పెయిన్ ఉంచట్లేదు దేవుడు, తను రికవర్ అయిపోయిన తర్వాత మంచిగా ఉండాలి, గొడవలు ఏం పెట్టుకోకూడదు అని చెప్పేసి అనుకున్నా. ఇంకా తర్వాత ఆబ్వియస్లీ ఫ్రమ్ సో లాంగ్ ఫ్రెండ్షిప్ అయితే ఉంది, ఆబ్వియస్లీ ఇంకా బాండ్ అనేది డెవలప్ అవుతూ ఉంటది కదా. చుట్టూ ఉన్న వాళ్ళు అప్పటికి జోకులు వేస్తూ ఉండేవారు, అదే ఈడెంత టెన్షన్ పెట్టాడు, ఇది వచ్చిన తర్వాత రికవర్ అయిపోతున్నాడు అని చెప్పేసి ఫుల్ జోక్స్ అనమాట. ఈడు రికవర్ అయిపోయిన తర్వాత ఈడు పని చెప్తా, ఇది వచ్చిన తర్వాత రికవర్ అయిపోయింది అది ఇది అని చెప్పేసి అలా ఫుల్ జోక్స్ వేస్తూ ఉండేవారు. నేను యాజ్ యూజువల్ బాగానే ఉంది అనుకుని నేను హైదరాబాద్ వచ్చేసాం. ఎవరికాలు హైదరాబాద్ వచ్చేసారు, ఫ్రెండ్స్ అందరు, ఫ్యామిలీ అందరూ వచ్చారు. మాట్లాడలేదు, కోమాలోనే ఉన్నాడు. అంటే రికవర్ అవుతున్నాడు, లైక్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అని అన్నారు. అప్పుడు వచ్చాము, వర్క్ చేసుకుంటున్నాము, మళ్ళీ నాకు కాల్ వచ్చింది, సీరియస్ గా ఉంది త్వరగా వచ్చేయాలి అంటే అప్పటికప్పుడు ఫ్లైట్ లో వెళ్ళాం. సో మా ఫ్యామిలీ ఎంత సపోర్టివ్ అంటే ఎవరు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయరు. లైక్ ఫీడ్ లో ఉండడమే కష్టం అనుకుంటే ఇలా ఒక బాండ్ ఉంది, ఒక క్యారీ చేస్తుంది అనేది వాళ్ళకు కూడా తెలీదు, మా ఇంట్లో తెలీదు, వాళ్ళ ఇంట్లో తెలీదు. బట్ అప్పటికప్పుడు విషయాలన్నీ అందరికి తెలుస్తూ వచ్చాయి, వీళ్ళు ఇంత క్లోజా అని చెప్పి. నేను అట్లా ఏడుస్తూ ఉంటే మా అక్క వెంటనే నాకు ఫ్లైట్ బుక్ చేసేసి పంపించేసింది మా ఫ్రెండ్స్ తో. తనే డిపాజిట్ చేసింది డబ్బులు, నీకు ఎంత కావాలంటే అంత తీసుకో, ఖర్చు పెట్టుకో, మంచిగా ఫ్లైట్ లో వెళ్ళరా, సేఫ్ గా రా అని చెప్పేసాను. అంది. వెళ్ళా నేనేంటి ఇంకా కాన్ఫిడెన్స్, ఆల్రెడీ ఒకసారి బాగానే రికవర్ అయిపోయాడు కదా, ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోతున్నా కదా, చూసేస్తా రికవర్ అయిపోతాడు అని ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాను నేను. వెళ్ళేసరికి ఐసీయూలో టైమింగ్స్ అయిపోయాయి, అప్పటికే 11-11:30 అయిపోయింది. చూడ్డానికి వీగలేదు అని అంటే చాలా కష్టపడి ఇంకా అలా బెక్ చేస్తూ ఉన్నా. అయినా సరే ఒప్పుకోమని సార్, ఆబ్వియస్లీ వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి కదా, ఇంక ఇలా కాదని చెప్పేసి నేను రూల్స్ వైలేట్ చేసి వెళ్ళబోతుంటే అన్నయ్య నన్ను ఆపాడు. వాళ్ళ చేత చెప్పించుకోవద్దు, తప్పది, వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి, మనం రేపు మార్నింగ్ వచ్చి చూద్దామని. నేను ఇంటికి వెళ్ళా. నెక్స్ట్ డే మార్నింగ్ డిశ్చార్జ్ చేసేయాలని అన్నారు, వేరే హాస్పిటల్ తీసుకెళ్ళాలన్నారు. అప్పటికే తెలిసిపోయిందంట వాళ్ళందరికీ, కానీ నాకు తెలీదు. కానీ లైక్ అవుట్ ఆఫ్ హీస్ నో మోర్ అని కాదు, లైక్ ఇంకా ట్రై చేయడం అనవసరం అయిపోయింది ఇంకా అని చెప్పేశారంట. మా ప్రయత్నం మేము చేస్తాము, ఇంకా ఏం లేదు అని చెప్పేశారంట. అన్న తర్వాత అప్పుడు తను ఇలా తీసుకొస్తున్నప్పటికీ హార్ట్ బీట్ నాకు తెలుస్తుంది, లైక్ ఎక్స్పాండ్ అవుతుంది కదా హార్ట్, ఆ మూమెంట్ తెలుస్తుంది నాకు. ఓకే బాగానే ఉన్నాడు. డిశ్చార్జ్ చేసేటప్పుడు కూడా నేనేంటి, డిశ్చార్జ్ చేసే ముందు ఒకసారి చూసేస్తే బెటర్, మళ్ళీ ఐసీయూలోకి వెళ్తే నేను చూడడం అవ్వదు అని చెప్పి ఫాస్ట్గా నేను కార్లో వెనుకున్నాను అనమాట. కార్ నుంచి వచ్చి మళ్ళీ అంబులెన్స్ దగ్గరికి వచ్చి బాగానే ఉన్నాడా అని చూసుకుంటే అప్పటికే హార్ట్ ఎక్స్పాండ్ అవుతుంది. తర్వాత తన్ని లోపలికి తీసుకెళ్లే ముందు డాక్టర్ ఒకసారి చెక్ చేయాలి కదా. చెక్ చేసే టైంలో డాక్టర్ అప్పుడు ఈసీజీ తీశారు. అప్పటికే చూస్తున్నా ఆయన హార్ట్ బీట్. ఈసీజీ చేశాడు. ఈసీజీ చేసిన తర్వాత స్ట్రైట్ లైన్ వచ్చేసింది. దేవర్ లైక్ స్ట్రైట్ లైన్ వచ్చేసింది అన్నారు. స్ట్రైట్ లైన్ వచ్చేసింది అన్న తర్వాత ఐ వాస్ లైక్ స్ట్రైట్ లైన్ వచ్చేసిందా అంటే మనం చదువుకున్నా మనకు తెలుస్తుంది కదా, స్ట్రైట్ లైన్ వచ్చేసిందా, ఓకే అయితే ఆ హాస్పిటల్ తీసుకెళ్దామా అంటే లేదు హాస్ని ఇట్స్ నో మోర్ అని చెప్పారు. దెన్ దట్ వాజ్ ద చాలా అంటే చాలా సాడెస్ట్ సిచ్యువేషన్ అన్నమాట. నిజంగా హాస్ని ఇంటర్వ్యూ అంతా ఫన్నీగా ఇచ్చి ఎండింగ్ ఎంత దారుణంగా ఇచ్చావంటే అసలు ఏమైంది అతనికి? లైక్ సడన్లీ ఫీవర్ వచ్చింది. ఫీవర్ ద్వారా ఫిట్స్ వచ్చాయి. ఆ ఫిట్స్ వస్తున్నప్పుడు బ్రెయిన్కి ఆక్సిజన్ అందక బ్రెయిన్ సెల్స్ డెడ్ అయ్యి బ్రెయిన్ డెడ్ అయిపోయింది. అది అలా ఒక్కొక్క ఆర్గాన్ ఇంకా ఎఫెక్ట్ అవుతూ ఉంది. సో అప్పుడప్పుడే నేను ఇండస్ట్రీకి రావడం, తను మంచిగా ఎక్స్ప్లోర్ అవ్వడం కదా. దెన్ ఐ డిసైడెడ్ నాకు ఇది వద్దు, నేను ఇంటికి వెళ్ళిపోతా, నేను మళ్ళీ జాబ్ చేసుకుంటా అని. బట్ డీప్ ఇన్సైడ్ నాకు నేను ఇంకా స్ట్రెంత్ తెచ్చుకొని లేదు తను ఎలాగో అవ్వలేకపోయాడు బట్ నేను అవ్వాలి,
అండ్ హీస్ ఆల్సో యాక్టర్, నాట్ అన్ ఇన్ఫ్లుయెన్సర్. బట్ ఒక యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలి ఎప్పటికీ. తను సాధించలేంది నేను సాధించాలి, డబుల్ సక్సెస్ నేను తెచ్చుకోవాలి. దట్స్ వాట్ ఐ బిలీవ్. హాసిని కానీ చాలా బాగుంది హాసిని. లైక్ అంటే తనతో అనేది ఇది ఎండ్ అయిపోకుండా నువ్వు చాలా ఇన్స్పిరేషన్గా తీసుకున్నావు. తన డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో అవి డెఫినెట్గా నీ ద్వారా నువ్వు ఫుల్ఫిల్ అంటే లైక్ పర్సనల్స్ ఇక్కడ ఇంటర్వ్యూలో చెప్పచ్చో లేదో తెలీదు, బట్ ఐ హ్యావ్ టు సే. ఎందుకంటే నేను స్ట్రాంగ్గా ముందుకెళ్తున్నా. ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్లో పెడుతూ ఉంటారు, నీకు నవ్వు ఎలా వస్తుంది, నీకు ఏడుపు రావట్లేదా, నువ్వు ఎలా నవ్వగలుగుతున్నావు అంటే. నాకు తెలుసు ఆబ్వియస్లీ నాకు ఆ పెయిన్ ఉంది, బట్ ఈ పెయిన్తో నేను ఇక్కడే ఉండిపోతే నేను ఫార్వర్డ్ వెళ్ళలేను. అండ్ ప్రతి ఒక్కరికి ఒక ప్రైవసీ అనేది ఉంటుంది. ప్రతిదీ అందరూ చెప్పుకోరు. కొంతమంది అంటూ ఉంటారు కదా, కీప్ ఇట్ ప్రైవేట్ అంటిల్ ఇట్స్ గెట్ పర్మనెంట్ అని చెప్పి, ఆ లాతో ఉండే వాళ్ళు ఉంటారు. సో కొంతమంది ఎలా అంటే చాలా ఈజీగా జడ్జ్ చేసేసే వాళ్ళు కూడా ఉన్నారు మమ్మల్ని. వీళ్ళు ఇంత క్లోజా, ఇంత ఏడుస్తుంది, అంత క్లోజ్ ఏంటి, అది ఇది అని చెప్పి. బట్ యాక్చువల్గా బాండ్ ఎంత స్ట్రాంగో, ఎంత ప్యూరో అది మా ఇద్దరికి మాత్రమే తెలుసు. సో నేనైతే ఫుల్ ఇంకా డిసైడ్ అయిపోయి, చలో తను ఎలాగో అవ్వలేకపోయాడు కానీ నేను మాత్రం అవ్వాలి. బట్ ద బెస్ట్ థింగ్ ఏంటి అంటే, నాకు తన వరల్డ్ అంటే చాలా ఇష్టం. తన వరల్డ్ లో ఉన్న ప్రతి ఒక్కరు నాకు తెలుసు, కానీ వాళ్ళకి నేను అంత ఎక్కువ తెలీదు. కానీ ఇప్పుడు మాత్రం నాకు వాళ్ళు తన వరల్డ్ లో ఉన్న ప్రతి ఒక్కరు నన్ను లవ్ చేస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, వాళ్ళ టీం, వాళ్ళ మమ్మీ, వాళ్ళ చెల్లి, అందరూ నన్ను చాలా మంచిగా చూసుకుంటారు. ఓకే, మీ బాండింగ్ గురించి ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్నారు. వాళ్ళకి ఆబ్వియస్లీ తెలుసు. అండ్ ఆబ్వియస్లీ మొబైల్ ఆబ్వియస్లీ తర్వాత అన్ని చెక్ చేస్తారు కదా, మొబైల్లో తెలుస్తుంది, ఏదైనా తెలుస్తుంది. సమ్వాట్. ఎంతకాలం అవుతుంది ఇది జరిగి? తను July 26th అలా అయ్యాడు. మొన్న రీసెంట్లీ. నేను May 15th స్టార్ట్ చేశాను డబ్బింగ్. July 26th ఇలా అయింది. బట్ జస్ట్ 2 months అలా అయింది. బట్ ఆ రోజు ఎప్పుడైతే అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు లైక్ ఫస్ట్ నేను 2 months నేను స్ట్రగుల్ అయ్యా డబ్బింగ్ లో. ఆ జూలై నుంచి ఇంకా నాకు మొత్తం అంతా బ్యాక్ టు బ్యాక్. ఇప్పుడు మీరు చెప్పారు కదా, కంటిన్యూ అలా వర్క్ చేస్తూనే ఉన్నా, డబ్బింగ్ చెప్తూనే ఉన్నా. బట్ నిజంగా యు ఆర్ రియల్లీ వెరీ స్ట్రాంగ్ గర్ల్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు KG నుంచి PG వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.